ఈ దేవుని కుమారుని యందు విశ్వాసము కలిగి ఉండడం దేనిని చూపిస్తూ ఉంది అనగా, మనం గతించిన వారంలో చూసాం, వారిని వెలివేయడం. ఎందుకు వెలివేశారు? వారిలో ఉన్నటువంటి అసూయ, ద్వేషము, పగ, కోపము, ఇవన్నీ ఆ యొక్క పరిశీలలో కనుగొనిన దాన్ని మనం చూసాం. ఈ పరిశీలైనటువంటి వారి యొక్క గుణగణాలని కూడా మనము గతించిన వాక్య భాగంలో మనము చదివి ఉన్నాం, తెలుసుకొని ఉన్నాం. మరి యేసు ఏం చెప్పాడు, వారేం చేశారు? దేవుని వాక్యం ఏం చెప్తుంది, వారేం చేస్తున్నారు? పరమందున్న దేవుని చిత్తమేది? ఇహలోకంలో ఉన్నటువంటి మనుషుల యొక్క ఆచారములను ఆచరిస్తూ వారికి కలిగినటువంటి తమ యొక్క ఆలోచనలని సమాజం మీద రుద్దడం, అదే దేవుని యొద్ద నుండి వచ్చిందని చెప్పడం, వీటన్నిటికీ ఒక పులి స్టాప్ పెట్టాలన్న ఉద్దేశంతోనే యేసుక్రీస్తు పరిసయ్యుల యొక్క జీవిత అనుభవాలని ఎక్కువగా ఆత్మ దేవుని ద్వారా ఈ యొక్క వేద గ్రంథంలో రాయించిన దాన్ని మనం చూస్తూ